చిన్నప్పుడు గొర్రెలు కాసుకుంటూ వెళ్ళే దావీదు రాజు ఇప్పుడు ప్రజలను కాసేవానిగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు దావీదు యొక్క తల మీద ఒక చిన్న పాక ఉండేది, అంటే తల మీద కట్టుకొని రైతులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు దావీదు స్తుతులు చెల్లించడం ద్వారా తన తల మీదకి కిరీటం అనేది వచ్చేసి, దావీదు అప్పటిదాకా కర్ర పట్టుకొని వెళ్ళేవాడు. ఎటుపోయినా గొర్రెలు నల్లేలంటే హై 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 అని చెప్పేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. చేతుల కర్ర ఉండేది, కానీ ఎప్పుడైతే స్తుతులు చెల్లించాడో దేవుడు తన స్థితిని మార్చేసి కర్ర చేతిలో నుంచి తీసేసి రాజదండాన్ని చేతులు పెట్టేశాడు. ఇంతగానో దావీదు ఆశీర్వదించబడ్డాడంటే ఆయన చేసిన ఒక మొదటి పని ఏంటంటే ప్రతిరోజు స్తుతులు చెల్లించేవాడు. నీ స్థితి మారాలంటే, నీ పరిస్థితులు మారాలంటే ఇప్పుడు నీవు చేయవలసిన ఒక మొట్టమొదటి పని ఏంటంటే నువ్వు ప్రతిరోజు దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. స్తుతులు చెల్లిస్తుండగానే నీ కుటుంబ పరిస్థితులన్నీ యేసు నామములో మార్చబడునుగాక.